నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలన్న డి ఛానల్ ఎండి కడియాల బుచ్చిబాబు. డి ఛానల్ ఆఫీసులో ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు. నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకలలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2024లో ఇంటింటి ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పదంలో ప్రయాణించేలా కృషి చేస్తున్న ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి 2024లో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని ముఖ్యమంత్రి అభిలాషించారు. ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుష్పగుచ్చు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాబోయే నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన అవినాష్ మాట్లాడుతూ, ప్రజల శ్రేయసే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో తూర్పు నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తున్నామని, నూతన సంవత్సరంలో కూడా నియోజకవర్గ ప్రజల సేవలో అనునిత్యం నిమగ్నమై ఉంటానని ఆయన అన్నారు. గత సంవత్సరం తూర్పులో ఎన్నో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, రాబోయే సంవత్సరం మరింత ఉత్సాహంతో అంతకు మించి అభివృద్ధిని ప్రజలకు అందిస్తామని తెలిపారు. మనకందరికీ మంచి చేసిన ఈ వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికలలో ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి అండగా నిలవాలని అవినాష్ పిలుపునిచ్చారు.
సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని, ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని వైసీపీ సీనియర్ నాయకులు డి ఛానల్ ఎండీ కడియాల బుచ్చిబాబు ఆకాంక్షించారు. సీఎం జగన్ పరిపాలనలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందిందని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన అన్నారు. భారతీనగర్లోని డి ఛానల్ కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆ ఛానల్ ఎండీ కడియాల బుచ్చిబాబు ఛానల్ స్టాఫ్తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ వేడుకలలో పలువురు ప్రముఖులు పాల్గొని ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బుచ్చిబాబు మాట్లాడుతూ 2024 సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆశలు, సరికొత్త ఆవిష్కరణలతో జీవిస్తూ విజయం సాధించాలన్నారు. ఈ వేడుకల్లో భాగంగా వైసీపీ శ్రేణులు, శ్రేయోభిలాషులు బుచ్చిబాబుతో కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో డి ఛానల్ మేనేజర్ కాంతారావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు.
విజయవాడ నగర ప్రజలకి, డీ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ కూడా నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలని, అంతా ఆరోగ్యశ్రేయతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి కటాక్షం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మీరందరూ కూడా ఈ రోజున చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలను కూడా గమనించి ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏ రకంగా పనిచేస్తున్నారు, పేద బలహీన వర్గాల కోసం ఎలా పనిచేస్తున్నారు అనేది గమనించి నా ఎస్టీ, నా ఎస్సీ, బీసీ, మైనార్టీ అనే శ్లోకంతో ముందుకెళ్తున్నాడు. అలాంటివన్నీ కూడా మనం ఎంకరేజ్ చేసి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించాలని చెప్పని, అదే రకంగా ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారిని కూడా గెలిపించాలని చెప్పిన అందరినీ ఈ నగర ప్రజానీకానికి, తూర్పు నియోజకవర్గ ప్రజానీకాన్ని అందరూ కూడా కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా తూర్పు నియోజకవర్గ ప్రజానీకానికి, డీ ఛానల్ ప్రేక్షకులకి, నగర ప్రజానీకానికి అందరూ కూడా నూతన శుభాకాంక్షలు తీసుకొని సెలవు. రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా తూర్పు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉండాలని, మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా యువ నాయకులు దేవినేని అవినాష్ గారికి, సీనియర్ నాయకులు బుచ్చిబాబు గారికి, వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. విజయవాడ నగర ప్రజలందరికీ కూడా, అలాగే మా 22వ డివిజన్ ప్రజలకి, మా కార్పొరేటర్ కొండారెడ్డి గారి తరఫున, అలాగే మా యువనేత దేవినేని అవినాష్ గారి తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. విజయవాడ నగర ప్రజలకు మరియు తూర్పు నియోజకవర్గ ప్రజలకు, మరి మా యువనేత దేవినేని అవినాష్ గారికి, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారికి, 22వ డివిజన్ వైసీపీ నాయకులు మరి కార్యకర్తలు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో రాబోయే ఎన్నికల్లో మన యువనేత అవినాష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి తూర్పు నియోజకవర్గం గిఫ్ట్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరం రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని, అలాగే మా యువ నాయకుడు ఏదైతే దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి తనయుడు, మరి మా బిడ్డ ప్రీతమ నాయకుడు దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కొండంత అండగా రాబోయే కాలంలో తండ్రికి మించిన తనయుడుగా అత్యధిక మెజార్టీతో ఈ తూర్పు నియోజకవర్గాన్ని గెలిచి రాబోయే మంత్రివర్గంలో మంత్రి స్థానాన్ని సంపాదించుకుని, వారి నాన్నగారు ఎట్లయితే 5 టర్మ్స్ దగ్గర 25 ఏళ్ళు ఆయన ఈ కంకిపాడు కానివ్వండి, ఈ తూర్పు నియోజకవర్గాన్ని ఎలా అయితే అభివృద్ధి చేశారో అంతకు మించి తనయుడు ఆయన వారసుడుగా ఆయన అడుగుజాడలో నడుస్తూ తండ్రికి మించిన పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారని, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీస్ అందరికీ అండగా ఉంటాడని. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఉన్న అగ్నికుల క్షేత్రీయుల నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్నికుల క్షేత్రీయుల నుంచి, అలాగే బడుగు బలహీన వర్గాల నుంచి కూడా మా అన్న దేవినేని అవినాష్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నియోజకవర్గంలో ఉన్న అన్ని సామాజిక వర్గ ప్రజలు ఆయన మంచితనానికి, వాళ్ళ నాన్నగారు చేసిన మంచితనానికి ప్రతీది గుర్తించుకొని అన్నని బలపరిచి ఆయన గెలుస్తారని మాకు అన్ని రివ్యూస్ ఉన్నాయి. మంత్రివర్గంలో కూడా చేరుతారు అన్నగారు, మా అందరి కోరిక. ఆయనకి దేవుడు భగవంతుడు మంచి ఆశీస్సులు ఇచ్చి బాగా ఎదగాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ కుటుంబాన్ని ఆదరించాలి. మనకు ఆయన తోడుగా ఉంటారు. ఆయనకి మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు విజయవాడ నగర ప్రజలకు మరియు ముఖ్యంగా తూర్పు నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు గారికి, అదేవిధంగా మా గురువుగారు అయినటువంటి చలపాటి వెంకటేశ్వరరావు గారికి, అలాగే అగ్నికుల క్షత్రియ స్టేట్ డైరెక్టర్ అయినటువంటి మా బెదరు గోపీనాథ్ గారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈరోజు నూతన సంవత్సరం 2024లో రాష్ట్ర ప్రజలందరూ గమనించదగ్గ విషయం ఏంటంటే, మనం ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ఈరోజు నూతన సంవత్సరాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకునే విధంగా, అదేవిధంగా సంక్రాంతి పండుగ కూడా సెలబ్రేట్ చేసుకునే విధంగా నూతన ఉత్సవంతో చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా ముందుండే నాయకులు మన దేవినేని అవినాష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి, మంచి వ్యక్తి, చాలా ఆపద ఉందంటే ముందు స్పందించే వ్యక్తి, అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే. ఈరోజు డీ ఛానల్ ప్రేక్షకులకి మరియు విజయవాడ నగర ప్రజలకి
మా 7వ డివిజన్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈ నూతన సంవత్సర సందర్భంగా మరి మన డి ఛానల్ తరపున విజయవాడ నగర ప్రజలందరికీ కూడా విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈ సంవత్సరం కూడా కొత్త విధంగా కొత్తదనంతో మరి మనందరం కూడా కొత్త ఆలోచనలతో కొత్త ఆశయాలతో మరి అడుగు పెట్టాలని, మనం అనుకున్న ప్రతిదీ కూడా ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ విష్ యూ మెనీ హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా డి ఛానల్ ప్రజానీకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఆయన ముఖ్యమంత్రిగా, ఈయన ఎమ్మెల్యేగా గెలిచి తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా విజయవాడ 17వ డివిజన్ ప్రజలకి, నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మళ్ళీ మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవినేని అవినాష్ గారిని నెక్స్ట్ టైం గట్టి మెజార్టీతో గెలిపించుకుంటామనుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా డి ఛానల్ యాజమాన్యానికి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి ప్రజలకు కళ్ళకు కట్టినట్టు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే చెప్పారో, ఓట్లు వేసినా ఓట్లు అయిపోయినా అందరికీ అభివృద్ధి ఫలాలతో ఈ రోజున మున్నెన్నడూ లేని విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ కానీ నవరత్నాలు పథకాల ద్వారా ప్రజలందరికీ అందిస్తున్న మా ముఖ్యమంత్రి గారికి, మరి తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నా కానీ తానే ఎమ్మెల్యేలాగా నియోజకవర్గం కూడా అభివృద్ధి పథకంలో నడిపిస్తున్న మా దేవినేని అవినాష్ గారికి, పెద్దలు కడియాల బుచ్చి వారికి, నగర ప్రజలందరికీ, సహచర కార్పొరేట్లందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వచ్చే సంవత్సరానికల్లా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా అధ్యక్షులు పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు ముచ్చటించారు. సుస్థిరమైన అభివృద్ధి పదంలో ప్రయాణించేలా కృషి చేస్తున్న ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి 2024లో దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని ముఖ్యమంత్రి అభిలాషించారు. ఇంద్రకిలాద్రిపై అమెరికాకి చెందిన అపూర్వ శ్రీవిద్య అద్భుతమైన కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అమెరికాలో జన్మించిన వీరు వాషింగ్టన్ డీసీలో నివసిస్తున్నారు. కళాకారిణి తల్లిదండ్రులు భారతదేశంలో జన్మించి అమెరికాలో స్థిరపడ్డారు. ప్రదర్శన అనంతరం ఆలయ నిర్వహణాధికారి కెఎస్ రామారావు కళాకారిని సత్కరించారు. భారత సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న తీరు మన అందరికీ ఆదర్శం కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణు భట్ల శివప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కంచి కామకోటి పీఠ విజయవాడ సాంప్రదాయ పాఠశాల విద్యార్థులు అమ్మవారికి స్వరార్చన చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు విష్ణు భట్ల పద్మావతి విద్యార్థులను సమన్వయపరిచారు. అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులు ఈ కార్యక్రమంను విశేషంగా తిలకించారు. నటరాజ ఉమానాయక నాగాభరణ నందివాహన హే నటరాజ ఉమానాయక నాగాభరణ
నందివాహన కరధృత శూల గంగ జటాధర హర మగర కవిక ఫలద కరధృత శూల గంగ జటాధర హర మగర కవిక ఫలద నిరతమునాటని సేవయని నాకు. పుట్టింది కూడా అక్కడేనేమో, అక్కడే పుట్టి అక్కడే పెరిగిన కూచిపూడి అనే ఒక మన సాంప్రదాయం పట్ల అంత శ్రద్ధాసక్తులు పెంపొందించుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వదిలేసినా తను వదలకుండా ఇష్టంగా నేర్చుకుని ఆ పట్టుదలతో ఎంత చక్కటి అభినయించిందంటే ఆమె ప్రతి కదలిక నేను దూరంగా గమనించాను. చాలా చక్కటి కదలిక, ఈ శరీర అభినయము అలాగే ఆంగికం అలాగే ఉంది. మరి వీడికి చేసినటువంటి సహకారం అత్యద్భుతము. ఈ వేదిక మీద నిజంగా అమ్మవారు ఈరోజు సంపూర్ణంగా ఆనందించుంటారని నేను భావిస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. వాళ్ళ పేరెంట్స్ను గురువులను నేను అభినందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా, ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా నేను నా విజ్ఞప్తి ఏమిటంటే, మంచి మన సాంప్రదాయకమైనటువంటి నృత్యాలు, సాంప్రదాయకమైనటువంటి సంగీతము, మనకు ఏవైతే కళలు ఉన్నాయో ఆ సాంప్రదాయక విద్యను గనక నేర్పించినట్టయితే ఈ అమ్మాయి అపూర్వ రీతిలో ప్రదర్శించినటువంటి అపూర్వ నిజంగా అంతగా దాన్ని వాళ్ళు జీవితంలో దాన్ని ఉపయోగించుకుంటారు. దానివల్ల ఆరోగ్యమే కాకుండా మానసిక ప్రశాంతత, ఇంకా ఎదుగుదల, వికాసము అన్నీ కలుగుతాయి ఈ సాంప్రదాయక కళల వల్ల. దీన్ని అందరూ పాటిస్తారని కోరుకుంటూ మరి అమ్మాయికి వారి తల్లిదండ్రులు, ముఖ్యంగా వారి తల్లిదండ్రులు నేను అభినందించాలా. ఎక్స్పోసాట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఎక్స్పోసాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని తెలిపారు. అమెరికా తర్వాత ఈ తరహా ప్రయోగం చేపట్టిన రెండో దేశంగా భారత్ చరిత్ర సృష్టించినట్లు సోమనాథ్ పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త సంవత్సరాన్ని విజయోత్సాహంతో ప్రారంభించింది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C 58 వాహన నౌక ఎక్స్రే పొలారిమీటర్ ఉపగ్రహంతో సోమవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. నిన్న ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ప్రారంభమై 25 గంటల కౌంట్డౌన్ అనంతరం షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. PSLV-C 58లో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్పోసాట్ను అంతరిక్షంలోకి పంపించారు. ప్రయోగించిన అనంతరం 21 నిమిషాలకు ఎక్స్పోసాట్ నిర్ణీత కక్షలోకి చేరింది. ఈ ప్రయోగం సాయంతో ఇస్రో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ఎక్స్పోసాట్ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఇమేజింగ్, టైమ్ డొమైన్ అధ్యయనాలతో పాటుగా స్పెక్ట్రోస్కోపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందన్నారు. ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోసాట్ ముఖ్య లక్ష్యమని వెల్లడించారు. ఇలాంటి ప్రయోగం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేసిందని తెలిపారు. ఆ తర్వాత మనమే ఈ ప్రయోగాన్ని చేశామని వెల్లడించారు. అమెరికా 2021లో IXP-E పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఎక్స్పోసాట్ జీవితకాలం 5 ఏళ్లు ఉంటుందని తెలిపారు. కృష్ణ బిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎక్స్రే ఫోటాన్లు, వాటి పోలరైజేషన్పై అధ్యయనం చేస్తుందని, తద్వారా కృష్ణ బిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్కు సంబంధించిన వివరాలను ఎక్స్పోసాట్ బహిర్గతం చేస్తుందని సోమనాథ్ వెల్లడించారు. శ్రీ అమ్మవారి ఆలయానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ AV రవీంద్రబాబు దంపతులు విచ్చేయగా ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి KS రామారావు శ్రీ అమ్మవారి ప్రసాదాన్ని మరియు శేషవస్త్రాన్ని చిత్రపటాన్ని అందజేశారు. వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి KS రామారావు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు.
ముదిరాజ్ లారా మేల్కొండి, రాజకీయ హక్కుల కోసం పోరాడడం, కలిసి రండని ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ కోట నారాయణ ముదిరాజ్ పిలుపునిచ్చారు. 20 లక్షలకు పైగా ఉన్న ముదిరాజులను రాజకీయ పార్టీలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 లక్షలు పైగా ముదిరాజులను చైతన్యపరిచి రాజకీయ హక్కుల కోసం పోరాడేందుకు ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వర్ణ నారాయణ, ప్రధాన కార్యదర్శి వలిబోయిన రాజు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముదిరాజు మహాసభ ప్రచార చైతన్య రథం ద్వారా కళాజాతాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 22వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభమైన ప్రచార చైతన్య రథం ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా విజయవాడ చేరుకుంది. చైతన్య రథం మధురానగర్లో కొనసాగింది. ప్రజా కళాకారుడు బుల్లెట్ వెంకన్న ముదిరాజ్ ఆధ్వర్యంలో కళాకారులు ప్రజా గేయాలతో చైతన్యపరిచారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వర్ణ నారాయణ ముదిరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముదిరాజులను రాజకీయంగా చైతన్యపరచడానికి కళాజాతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 20 లక్షల పైగా ఉన్న ముదిరాజులను రాజకీయ పార్టీలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ముదిరాజులను బీసీ-డి నుండి బీసీ-ఏకు మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఉన్న ముదిరాజులు అందరూ ఐక్యంగా హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వలిపోయిన రాజు ముదిరాజ్, మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుప్పల శివాజీ ముదిరాజ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు చింతకాయల శివాజీ గణేష్, ఉపాధ్యక్షుడు కోల ఏడుకొండలు, తోకల రవి, బుస్స రామకృష్ణ, శంకర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కోసం నేటి ప్రయత్నం ముదిరాజుల యాత్ర ప్రచార రథం ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు విజయవాడ రావడం జరిగింది. ముదిరాజుల ఐక్యత, అందరం కలిసికట్టుగా ఉండి ఒక ఏ పొలిటికల్ పార్టీ అయినా కానివ్వండి ముదిరాజులను గుర్తించాలి. 15 లక్షల మంది 20 లక్షల మంది ఉన్న మా ముదిరాజుల్ని గుర్తించడం లేదు ఏ గవర్నమెంట్ కూడా. దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు రావాల్సిన మా వాటా నామినేటెడ్ కానివ్వండి, పదవులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కావాలండి, ఎమ్మెల్సీలు కావాలండి, మా వాటా మాకు ఇవ్వాలనే ముఖ్యంతో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీలు ఏదైనా ఉన్నాయండి, మా ముదిరాజులంతా ఐక్యంగా ఉండి పోరాటం చేసుకొని బీసీ-డి నుంచి ఏకి అనేది మాకు ముఖ్య ఉద్దేశం ఉందండి. దయచేసి గవర్నమెంట్ వారు మమ్మల్ని బీసీ-డి నుంచి ఏకి మార్చాలని, మమ్మల్ని గుర్తించాలని, ముదిరాజులను గుర్తించాలని ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మా ముదిరాజులలో చైతన్యం కోసం, మా ముదిరాజుల ఐక్యత కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లా నుంచి బిగిన్ చేయడం జరిగింది. ఇది ఈరోజు మా 9వ రోజు కార్యక్రమంగా ఈరోజు మధురానగర్లోని ఈ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మా ముదిరాజుల్లో చైతన్యం కోసం ఈ ముదిరాజు రథాన్ని తిప్పుతూ అవేర్నెస్ కోసం, మా ముదిరాజుల కోసం ఈ ప్రయత్నం అనేది రాష్ట్ర అధ్యక్షులు కొర్నా నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు దుప్పల శివాజీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ విధంగా మేము ఎలక్షన్తో సంబంధం లేకుండా రాజకీయ పక్షాలతో కానీ రాజకీయ పార్టీలకి అతీతంగా రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది. ముఖ్యంగా మా ముదిరాజుల సమస్యలు ఏంటంటే బీసీ-డి నుంచి బీసీ-ఏకి మార్చాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. ఇది ఆల్రెడీ అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని బీసీ-డి నుంచి ఏకి మార్చడం జరిగింది. కానీ మా దురదృష్టం కొద్దీ సోదర బీసీ కులాల్లోని ఒక క్యాస్టు మాకు ఆపోజిట్గా కేసు వేయటం వల్ల ఆ కార్యక్రమం ఆగిపోయింది. ఆ తర్వాత ఆయన తనయులు జగన్మోహన్ రెడ్డి గారు మా ముదిరాజులకు వారి నాయన గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముదిరాజులను బీసీ-డి నుంచి ఏకి మార్చాలని చెప్పని మేము ఈ చైతన్య రథయాత్రలో భాగంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలన్న డి ఛానల్ ఎండి కడియాల బుచ్చిబాబు. డి ఛానల్ ఆఫీసులో ఘనంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు. నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకలలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి డి ఛానల్.